బాబా, ఈ గ్రంథాన్ని దీవించండి బాబా. అలాగే. అల్లా మాలిక్. ఎల్లొస్తా బాబా. బూటీ గారు, రోజు రోజుకి షిరిడీకి సాయి భక్తుల తాకిడి ఎక్కువ అవుతోంది. కానీ వారికి తగిన సౌకర్యాలు లేకపోవటం వల్ల చాలా కష్టపడుతున్నారు. దానికి మీలాంటి ధనికులు పూనుకుంటే. దాసుగారు, నేను మీలో ఒకణ్ణి. మనలో దాపరికాలెందుకు? మీ మనసులో మాట చెప్పండి. మరేం లేదు, వచ్చే యాత్రికుల కోసం చిన్న బస ఏదైనా మీరు నిర్మిస్తే. అలాగే నిర్మిస్తాను. మనం రేపు ఉదయమే బాబాగారి దగ్గరికి వెళ్ళి మన అభిప్రాయాలు వారికి చెప్పి పనులు ప్రారంభిద్దాం. అలాగే. చాలా పొద్దుపోయింది, మనం కొంచెం విశ్రాంతి తీసుకుంటే బాగుంటుంది. సాయిరామ్, జై సాయిరామ్, 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 సాయిరామ్. సాయిరామ్, సాయిరామ్. మీరనుకున్నట్లు అందరూ కలిసి బసను నిర్మించండి. మేమందరం కట్టే బసకు అనుజ్ఞ నాకివ్వండి ప్రభు. నేనేం చెయ్యాలో మీరు చెబితే మహాప్రసాదంగా స్వీకరించి చేస్తా. నన్ను ఆశీర్వదించండి బాబా. కలలో చెప్పింది ఇలలో చెయ్యండి. అలాగే బాబా. అంతా మంచి జరుగుతుంది స్వామి. అల్లా మాలిక్. 5 కాదు, 10 కాదు, 20 అయినా సరే నేనిస్తాను. अल्लाह मालिक, अल्लाह भला करेगा। अल्लाह अल्लाह मालिक, सबका मालिक एक। తాత్యా, రండి బాబాయ్, కూర్చో. ఏంట్రా చాలా నీరసంగా ఉన్నావు?
రోజు రోజుకి నీరసం పెరుగుతుంది తప్ప తగ్గే సూచనలు కనిపించడం లేదు బాబాయ్. పైగా భయంగా ఉంది బాబాయ్. ఒరే బెంగ పెట్టుకోవద్దని చెప్పానా? మీ మామయ్యకి అన్నీ తెలుసురా. నా అల్లుని నేను రక్షించుకుంటానని, అవసరమైతే వాడి కోసం తన ప్రాణాలను పణంగా పెడతానని చెప్పాడు. ఆయన వాక్కు బ్రహ్మవాక్కురా. ఆయన అన్నది జరిగి తీరుతుంది. అంతవరకు మీ మామయ్యను స్మరిస్తూ ఉండు చాలు. సాయి, మావయ్య, బాబా, మావయ్య, మావయ్య, మావయ్య. హ్మ్. హ్మ్. మాలిక్. లక్ష్మి, బాబా 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 బాబా, 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 మావయ్య. నేను భిక్షగానైనా చివరిలో ఇదేంటి నీకు బాబా? నవవిధ భక్తి భిక్ష ఇస్తున్నా. నవవిధ భక్తిని ఆచరించి పునీతురాలు లక్ష్మి. అల్లా మాలిక్. నేటికి ఆర్తితో పిలిచే భక్తులకు నేనున్నానంటూ పలికే దైవం మన సాయినాథుడు. అటువంటి మహానుభావుణ్ణి చనిపోయినట్లు చూపించడం నా అవివేకమే అవుతుంది. నాటికి నేటికి రేపటి తరాల వారికైనా ఆ సూర్యచంద్రులున్నంతకాలం అందరికీ తోడై నీడై నిలిచే దైవం మన సాయీశ్వరుడు. ఆయనను మనస్ఫూర్తిగా నమ్మి కొలవండి. ఆయనను నమ్మి చెడిన వారెవ్వరూ లేరు. ఇదే సత్యం, ఇదే నిత్యం, ఇదే సాయి తత్వం. మనమందరం కలిసి ఒక్కసారి మన సాయిని ప్రార్థిద్దాం. రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ 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 సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. దివి నుండి భూమికి వచ్చినాడు సాయి, భూలోకవాసిగా వెలసినాడు బాబా. దివి నుండి భూమికి వచ్చినాడు సాయి, భూలోకవాసిగా వెలసినాడు బాబా. నీ తల్లిదండ్రులు ఎవరో చెప్తే నిన్ను వాళ్ళ ఇంటికి చేరుస్తాం. పాప నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి కనబడక ఎంత తలడిల్లిపోతున్నారో ఏమిటో. చూడు బాబు, మా మనసు కష్టపెట్టకు. ఎంతో ప్రేమతో నీకోసం ఇవి చేసి తీసుకొచ్చాను. నువ్వు తింటే మాకు తృప్తిగా ఉంటుంది. ఇవి తీసుకో నాయనా.